రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. చిన్ని, మనం వచ్చిన పని సక్సెస్ కాలేదు. బాధగా ఉంది. నాకు కూడా ఇంట్లో ఏమంటారు? చిన్ని, పాము కరిచిన విషయం చెప్పొద్దు. మనకి ప్రాబ్లం అవుతుంది. మనల్ని ఇంకా బయటికే పంపరు. చెప్పండి మేడం. బుజ్జి, చిన్ని 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 ఏమైపోయారే? మీకోసం నిన్నటి నుంచి ఎంతగా వెతుకుతున్నామో తెలుసా? అమ్మా, ఇప్పుడు ప్రాణం వచ్చినట్టుంది. అడవిలోకి ఎందుకు వచ్చారు? అడవి కాదు బుజ్జమ్మ, తప్పిపోయాం. అసలు ఈ ఊరికి దేనికొచ్చారు? ఫోటో గీసే అంకుల్ ఈ ఊర్లోనే ఉంటారు. అయ్యో, అదే ఫోటోనా? అవును చిన్ని గ్రాండ్ మా, పెద్దయ్యాక ఎలా ఉంటారో చూద్దామని వచ్చాం. అసలు నీకేం అవసరమే? నువ్వెందుకు తల తురుస్తున్నావు? నీ వయసేంటి? నువ్వు చేసే పనులేంటి? పిల్లలు చదువుకోకుండా పెద్దవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి? బుజ్జిని తిట్టకు బుజ్జమ్మ. వాసు మేడం, మీరెళ్ళి తీసుకురండి. నేను దూరంగా ఉన్నానని చెప్పండి. సరే మేడం. నిన్ను చూస్తుంటేనే కోపం వస్తోంది నాకు. సరే అమ్మా, ఇంక వెళ్దాం. పద, మీ అమ్మకు అప్పచెప్పి 4 కడిగేస్తాను. అమ్మా బుజ్జి, నువ్వు ఇక్కడ ఉన్నావా? అంకుల్, నీకోసమే రాత్రి నుంచి వెతుకుతున్నావమ్మా. రా అమ్మా. వాళ్ళ అమ్మేది? దూరంగా ఉన్నారు మేడం. పాప కోసం వెతుకుతున్నారు మేడం. పదండి వెళదాం. అడగాల్సింది అడుగుతాను. అమ్మా, ఇప్పుడు ఎందుకు? రేపు ఎప్పుడైనా మాట్లాడదాం. పాప దొరికింది కదా. వాళ్ళు నిన్నటి నుంచి ఎంతో టెన్షన్లో ఉండుంటారు. ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? పదండమ్మా. సరే, తీసుకెళ్ళండి. రా అమ్మా. రా వెళదాం, రా. అమ్మయ్య. అమ్మా. బుజ్జి, రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.